వ్యతిరేకత ఉన్న బట్టి ఈసారి అమర్ గారి సీట్ ఇవ్వలేదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అనకాపల్లి అభివృద్ధి ఏం కనిపిస్తుంది, మీరే చెప్పండి. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలైన పార్టీ నాయకులు అమర్నాథ్ని చూస్తే స్థాయి కాదు. ఇంత బాగా చేసిన ఆయన టికెట్ ఎందుకు లేదని పవన్ కళ్యాణ్ టికెట్ ఎక్కడ ఉందన్న మీరు చెప్పండి. నా వల్ల మీకు మంచి జరుగుతుంటేనే ఓటు వేయండి అని చెప్పగల దొమ్మల నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలోనే. అమర్ వర్సెస్ నాగబాబులా ఉంటారా ఎలా ఉంటారు? నాగబాబు గారే కాదు, అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చినారు. దేశంలో అనకాపల్లి బెల్లానికి అయితే ఎంత ఫేమస్ ఉందో అలాగే అనకాపల్లి నియోజకవర్గానికి అమర్నాథ్ గారు ఫేమస్. జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద ఎవరు కూడా నమ్మకం లేదు. ఇప్పుడు నాన్న ఒక్క అడుగు వేస్తే మేము 10 అడుగులు వేస్తామని ఖచ్చితంగా 100 అడుగులు వేస్తాం. వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతానికి మనం అనకాపల్లిలో ఉన్నాము. అనకాపల్లి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది గుడివాడ అమర్నాథ్. ఎందుకంటే మంత్రిగా కన్నా జనసేన పార్టీకి ఆయన ఇచ్చే కౌంటర్లతోటే ఆయన ఎక్కువ ఫేమస్ అయ్యారు. అలాంటిది ఇప్పటికీ 6 లిస్టులు రిలీజ్ అయ్యాయి, ఇంతవరకు ఆయన పేరు లేదు. ఆయన సీట్ ఉంటుందా లేదంటూ కూడా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు అనకాపల్లి నియోజకవర్గంలో అమర్నాథ్ది ఎందుకు ఇవ్వలేదు, అనకాపల్లి ఒకవేళ ప్రజలు గుడివాడ అమర్నాథ్ని ఏ పొజిషన్లో చూడబోతున్నారు అనేది ఇక్కడ వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అనకాపల్లి 5 ఏళ్ళు అయిపోయింది అమర్ గారు పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు పరంగా బాగానే ఉందన్న, ఎక్కడ కూడా ఏం లేదు, అంత బాగానే ఉంది కదా. మరి వ్యతిరేకత ఎందుకు ఉంది ఆయన మీద? వ్యతిరేకత అంటే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఆయన మీద వ్యతిరేకత అనేది ఎక్కడా లేదన్న. ఆ వ్యతిరేకత ఉన్న బట్టి ఈసారి అమర్ గారి సీట్ ఇవ్వలేదంట కదా. సీటు కొన్ని సామాజిక సమీకరణాల వల్ల మాత్రమే సీటు ఓడుకోవడం జరిగిందన్న. అండ్ వేరే కాన్స్టిట్యూన్సీ సమీకరణ ఎందుకు అవుతారు బ్రదర్? ఆయన ఒక కాపు సంబంధించిన నాయకుడు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా ఒక కాపు సంబంధించిన నాయకుడు, ఎలా అవుతుంది? ఆయన అమర్ గారు ఏమనుకుంటున్నారంటే ఆయన వేరే దగ్గర పోటీ చేద్దామని భావిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా. అంతేగాని ఆయనకి సీట్ ఇవ్వకపోవడం అనేది లేదన్న. లేదా లేదు. 5 ఏళ్ళలో అనకాపల్లికి ఏం చేశాడు ఆయన? అనకాపల్లి వచ్చి చూస్తే తెలుస్తుంది అన్న. అనకాపల్లికి ఏం చేశారన్నది అనకాపల్లికి వచ్చి చూస్తే రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, ఏదైతే సచివాలయ భవనాలు కానీ, పార్కులు కానీ ఏదైతే నిర్మించున్నారో అవన్నీ వచ్చి చూస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడ హైదరాబాద్లో చేసే దుష్ప్రచారాన్ని నమ్మితే ఏ విధంగా ఉంటుందన్న? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అనకాపల్లి అభివృద్ధి ఏం కనిపిస్తుంది, మీరే చెప్పండి. ఏం లేదు. అనకాపల్లి వచ్చి చూస్తే తెలుస్తుంది అభివృద్ధి ఏం జరిగింది అన్నది. బాగానే చేశారుగా ఆయన. మరి అంత బాగా చేసిన ఆయన టికెట్ ఎందుకు లేదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఎందుకు అంత ప్రచారం? ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ టికెట్ ఎక్కడ ఉందన్న మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఎక్కడ ఉంది? ఆయన ఇంకా ప్రకటించుకోలేదు కదా. ఇంకా మా వైసీపీలో కూడా టికెట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు విశాఖపట్నంలో అన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ప్రకటించాలన్నది లేదు కదా. ఇంకా చాలా చోట్ల పెండింగ్ ఉన్నాయి కదా. అమర్ గారిని అక్కడి నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి కదా. పోటీ చేస్తారు సార్. పోటీ చేస్తే అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయించవచ్చు, గాజువాక నుంచి పోటీ చేయించవచ్చు, పెందుర్తి నుంచి పోటీ చేయించవచ్చు, యలమంచిలి నుంచి పోటీ చేయించవచ్చు. అనకాపల్లి ప్రజలుగా మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది? అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. అవునా? ఎందుకు అనకాపల్లి నుంచి ఎందుకు? ఆల్రెడీ మొన్న ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనకాపల్లి ప్రజలతో. ఇంకా నాకు రిలేషన్ కట్ అయిపోద్దని ఏ రోజు చెప్పలేదన్న. అనకాపల్లి నుంచి భరత్ను పోటీ చేస్తున్నాము, నేను ఈ నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉండకపోవచ్చు, మీ అందరినీ వదులుకొని వెళ్ళలేను అని బాధపడ్డారు తప్ప ఆయన అందుబాటులో ఉన్నాడని ఏ రోజు చెప్పలేదన్న. లేదు. మీరు ఒకసారి చూడండి కరెక్ట్గా వీడియోలు. అయితే అందుబాటులో అదే నేను అవైలబిలిటీలో ఉన్నాయంటే దానికి అర్థం ఏంటి? నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నానే కదా. వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పలేదు కదా. భరత్ను గెలిపించండి అని మాత్రమే చెప్పారు తప్ప మీ అందరికి నాకు సీటు రాలేదని చిన్న బాధపడ్డారు తప్ప సీటు ఆయనకి ఇంకా ఎక్కడనేది కూడా ఇంకా క్లియర్గా రాలేదు కదా. ఆయన చిన్న బాధపడ్డారు తప్ప వేరేదేం లేదు. ఆయన జనసేనని స్థాయికి మించి తిట్టడం కానివ్వండి, విమర్శలు చేయడం కానివ్వండి, అందుకే ఈరోజు సీట్ లేదంట. అది సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం. ఒప్పుకుంటారు అనకాపల్లి ప్రజలుగా? అది జనసేన అని తిట్టడం వల్ల సీట్ లేదన్నది వాస్తవం కాదన్నమాట. జగన్మోహన్ రెడ్డి కొన్ని సమీకరణాలు ఆయన అవసరం వేరే నియోజకవర్గంలో ఉందనేదే ఆయన ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అమర్ గారు అవసరం వేరే నియోజకవర్గంలో ఉంది, అక్కడ పార్టీ బలహీనంగా ఉందని ఆయన ఆలోచిస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. అమర్నాథ్ని అక్కడి నుంచి నించోబెట్టి గెలిపిద్దామని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం. వయసులో మంత్రిగా అవకాశం రాష్ట్రంలో ఎవరికి అలాంటి అవకాశం రాలేదు. అలాంటి అవకాశాన్ని మంత్రి ప్రాపర్గా యూజ్ చేసుకున్నారా? బాగానే చేశారు కదన్న. అచ్యుతాపురంలో యొకోమా కంపెనీ తెప్పించారు, లారస్ ల్యాబులు తెప్పించారు. అండ్ అలాగే లంకెలపాలలో ఫార్మసీలో చాలా కంపెనీలు వచ్చాయి. అండ్ అలాగే మన రుషికొండలో కొన్ని ఐటీ కంపెనీస్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ర్యాన్స్టాండ్ కంపెనీ ఉంది ఇక్కడే మన విఐపి రోడ్ దగ్గర. ఇలాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి కదన్న. ప్రతిపక్షాలు చెప్పేవన్నీ నమ్ముతుంటే అమర్ గారి హయాంలో ఆయన తెప్పించిన కంపెనీ ర్యాన్స్టాండ్ ఆయన తెప్పించేది కదన్నా. ఇన్ఫోసిస్తో మాట్లాడింది ఆయనే కదన్నా. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, 1, 2 కాదు కదా. ఇప్పుడు మనకు టైం సరిపోదు అంత మాట్లాడుకోవాలనుకుంటే. అదే కాబట్టి ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఏ నియోజకవర్గంలో నించోబెట్టినా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఆయన క్యాడర్ ఉందన్న. ముందుగా చెప్తున్నా, ఆయన క్యాడర్ అనేది అన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఆయన మంత్రి ఫాదర్ నుంచి అలా వచ్చింది. అది ఆయన ఫాదర్గా మన ఆయన చేసుకున్న ఆయన ప్రకారం కూడా చాలా ఎక్కువ వచ్చింది ఫాలోయింగ్.
మనోడిని ఏదో నెగిటివ్ చేస్తున్నారు తప్ప, ఈ జనసేన వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు తప్ప ఆయనకి ఎక్కడా వ్యతిరేకత లేదు. చిన్న వయసులో మంత్రి పదవి సాధించాడంటే ఆయన స్థాయి వేరు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలైన పార్టీ నాయకులు అమర్నాథ్ని చూస్తే స్థాయి కాదు అది, అంతే. మరి యూత్ మొత్తం జనసేన వెంట ఉంటే మీరందరూ ఏంటి ఇక్కడ చాలా మంది అనకాపల్లిలో యూత్ అంతా అమర అమర అంటున్నారు ఏంటి? దానికి ఏమన్నా అమర్ గారు మిమ్మల్ని అలా మౌలు చేశారా ఏంటి? యూత్ మొత్తం జనసేనలో ఉందన్నది అనవాస్తవం అన్న. నేను యూతేగా, నేను జనసేనలో ఉన్నానా? అదే అంటున్నాను. ఒక పార్టీ పరంగా ఒక అభిమానుల సంఘం తప్ప ఇంకే అభిమానులు లేరు. నేను ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నా. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలిగా. అలాగే జనసేనలో కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పట్టించుకోకూడదన్న. లాస్ట్కి జగన్ అన్నదే ఓటు పడుతుంది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది. మరి అమర్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలాలంటారు? అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఉంచుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మంచిలో పేరు బలంగా వినిపిస్తుంది. హనుమంచులు కూడా బాగానే ఉంటుంది అన్న, పర్లేదు. కానీ చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అయితే అమర్ గారు పార్లమెంట్లో నించుంటే బాగుంటుంది, మంచి స్థాయికి వెళ్తారని మేము భావిస్తున్నాం. ఓకే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టబోతున్నారా? దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్న, ఖచ్చితంగా ఆయనే వస్తారు. టీడీపీ జనసేన కలిస్తే ఇబ్బందే కదా మరి? దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. నథింగ్, ఆ రెండు కలిసిన నథింగ్. సర్వేలన్నీ టీడీపీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి కదా. ఇక 2-3 సర్వేలు పెయిడ్ సర్వీస్ అన్న. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సర్వేలు చూడాల్సింది కదా. 150 మించి సీట్లు వస్తాయని ఖచ్చితంగా చెప్తున్నారు. 130, 150, కొన్ని సర్వేల్లో 120 ఇలా ఎన్నో వస్తున్నాయి కదా. వాటి గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అన్న. ఇక్కడ మంచి చేస్తే మంచి అనేది చెప్పుకునేది లేదు, ఓన్లీ చెడు అనేదే చెప్పుకుంటున్నారు ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అమర్నాథ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అమర్నాథ్ గారు 2019లో గెలిచిన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత 2.5 years ముందు అతనికి మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత రీసెంట్లీ మేము వెళ్ళి కలిసినప్పుడు అందరికీ అన్న తమ్ముడు అని చాలా అభిప్రాయంగా పలకరిస్తూ అన్నీ ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే సాల్వ్ చేస్తూ మాకు బాగా అందుబాటులో, యూత్ అందరికీ బాగా అందుబాటులో ఉండి మా పనులన్నీ అతను దగ్గరుండి చేశారు సార్. మీ యూతే టార్గెట్ చేసింది, అమర్నాథ్ సీట్ లేకుండా చేసింది అనకాపల్లిలో అనేది సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం నిజమేనా? లేదు సార్, అదైతే తప్పు. నిన్న 11:15 గంటలకు ఎప్పుడైతే వీళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేశారో యూత్ అంతా కూడా ఎవరైతే జనసేన పార్టీలో ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి వైసీపీకి కండువా కప్పుకున్న పరిస్థితి ఈరోజు ఉందండి. అనకాపల్లి ఎంపీ పార్లమెంట్ స్థానం అమర్నాథ్కి ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఏంటి ఎవరినైనా ఎంపీ అమర్నాథ్ ఎంపీ అని అంటున్నారు. చాలా గంత ముందులో 2-3 నేను అడిగాను, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే ఏంటి మీరు ఫిక్స్ అయిపోయారా? ఎమ్మెల్యే అలాగా వేరే అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఎంపీ అమర్నాథ్కి ఇవ్వాలని ఫిక్స్ అయిపోలేదండి. ఎలాగైతే మా అమర్నాథ్ గారు ఎలాగైతే చెప్పారో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం మాకు సీట్ ఇవ్వకపోయినా అతని వెనకాతలు మేము ఎప్పుడు కార్యకర్తగా పనిచేస్తాం. అలాగే మేము కూడా ఒకవేళ అమర్నాథ్ గారికి సీట్ ఇవ్వకపోయినా అతని వెనకాతలో ఒక కార్యకర్తగా మేము పనిచేస్తాం. ఒకవేళ ఎంపీగా ఇస్తే తప్పకుండా 2024లో అతను ఎంపీగా మేము గెలిపించుకుంటాం సార్. ఎలా ఉన్నది అమర్నాథ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? అంటే ఆయన అందుబాటులో ఉంటారని, అసలు అనకాపల్లి డెవలప్ చేయలేదని తీవ్ర వ్యతిరేకత ఉంది, అందుకే ఐసారి ఆయన టికెట్ లేదంట, నిజమేనది? అపోజిషన్ వర్క్ అది సార్. అపోజిషన్ పార్టీ అంటే ఎప్పుడు గవర్నమెంట్ని అపోజ్ చేయడం వాళ్ళ పని. ఒకసారి వచ్చి అనకాపల్లి మొత్తం సిటీ అంతా తిరిగి మీరు చూస్తే కానీ అభివృద్ధి ఎక్కడైనా అవ్వలేదని మీరు చూపించండి, దాని తర్వాత మేము మాట్లాడతాం సార్. అదంతా ఫేక్. ఎస్ సార్. నాగబాబు గారు వస్తే ఎలా ఉండబోతుంది? అనకాపల్లిలో అమర్ వస్తే నాగబాబులా ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? నాగబాబు గారే కాదు, అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చిన అనకాపల్లి నియోజకవర్గం ఒకవేళ ఎంపీగా మా అమర్నాథ్ గారికి ఇస్తే మాత్రం తప్పకుండా అమర్నాథ్ గారికి మేము దగ్గరుండి మేము గెలిపించుకుంటాం సార్. మొత్తం యూత్ అనే కాదు, మొత్తం అందరం మేము కలిపి మేము అమర్నాథ్కి తప్పకుండా గెలిపించుకుంటాం సార్. యూత్ మొత్తం జనసేన వెంట ఉంటే మీరేంటమ్మా అమర్ వెనకట్లు ఉన్నారు అంటే ఏ పర్టికులర్ లేదు సార్. ఏమన్నా నిన్నటి వరకు ఏమో ఉన్నారేమో కానీ 11:15 నిన్న ఎప్పుడైతే వాళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో 24 సీట్లు ఇవ్వడం వల్ల తప్పకుండా యూత్ అందరూ వైసీపీలో రానున్న రోజుల్లో చేరుతారు. తప్పకుండా అమర్నాథ్ గారికి మేము ఎలాగైనా గెలిపించుకుంటాం. అభివృద్ధి లేదండి కదా అనకాపల్లి? అభివృద్ధి ఒకసారి అనకాపల్లి వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. పచ్చ మీడియాకి ఎప్పుడూను అన్ని పచ్చగావులే కనిపిస్తున్నట్టు అనకాపల్లి వచ్చి ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోమని వచ్చి ప్రతి ఊరు కూడా తిరగమని వాళ్ళకి తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటని. అభివృద్ధి అంటేనే ముందు వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడితే మనకి చాలా ఆశ్చర్యప్రదంగా ఉంటుంది. ఎలా ఉంది అమర్నాథ్ గారి పనితీరు? ఎలా ఉంది 5 ఏళ్ళలో? అమర్నాథ్ గారి పనితీరు బ్రహ్మాండం అన్న. జగన్మోహన్ రెడ్డి తర్వాత అమర్నాథ్ గారే. అమర్నాథ్ గారు నెక్స్ట్ ఎంపీకి అయితే బాగుంటుందనేసి అనకాపల్లి నియోజకవర్గం మొత్తం అనుకుంటున్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం సీట్ ఇవ్వలేదు, ఇంక ఎంపీకి ఏమి ఇస్తారు అనేది కొంతమంది పోతున్నారు. ఎమ్మెల్యే కానీ చేసి చూపించారు కదా, ఇంకా అంతకన్నా పెద్ద స్థాయి అయితే ఇంకెంతగా చేస్తారో అది కూడా మనం ఊహించాలి కదా. అదే తీవ్ర వ్యతిరేకత ఉందంట ఆయనకి అనకాపల్లి. వ్యతిరేకత ఏమి లేదన్న, ఒకే విషయాన్ని 10 సార్లు చూపిస్తే దాన్నే వ్యతిరేకత అనుకోవడం తప్ప మనం గ్రౌండ్లోకి వచ్చి చూస్తేనే తెలుస్తుంది అందరికైనా. ఈరోజు ఆయన రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కోడిగుడ్డు పొదిగిందా, కోడిగుడ్డు, వేరే రాష్ట్రాలు వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు, ఇలా రకరకాలుగా విమర్శిస్తుంది కదా టీడీపీ. అనకాపల్లి ప్రజలుగా ఎలా చూస్తారమ్మా అవన్నీ?
అనకాపల్లి అందరికీ తెలుసు. ఇప్పుడు జనాలు ఎవరో వెర్రోలు కాదు. ఇప్పుడు చేసిన మంచి చూసే వేస్తారు ఓట్లు. ఇప్పుడు చెప్పిన మాటలు పెట్టి ఎవడు ఓటేయడు. చేసిన మంచిని చూసే వేస్తారు ఓట్లు. ఎలా ఉండబోతుంది అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తే నిజంగా గెలిచే సీన్ ఉందా? అమర్ గారికి అంత సీన్ ఉందంటారా? ఎమ్మెల్యేగా గెలిచే అంత అవకాశం ఇస్తారా ప్రజలు? మనం 2019లో చూసాం కదన్న ఎంత మెజార్టీ వచ్చిందో. 2024 కూడా అదే జరగబోతుంది. ఎంపీ ఇస్తే ఎంపీ ఇస్తారా పోనీ ఆయనకి? ఏం మరి ఆయన తెలీదు. ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎలా ఉండబోతుంది 24కి సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారికి చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా. కలిసి వస్తే ఓట్లు చెలవు. ఖచ్చితంగా టీడీపీకి కానీ జనసేనకి కానీ ఎక్కువ మెజారిటీ వస్తుంది అంట. నిజం అది? ఇప్పుడు కలిసి వస్తే నన్ను అనకాపల్లిలోనే కొంత రామకృష్ణ గారు సీట్ ఇచ్చారు. ఇక్కడ రామకృష్ణ సీట్ ఎప్పుడైతే ఇచ్చారో పీలా గోవింద్ గారు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, వైసీపీలోకి వచ్చేస్తాను అన్న ఉదాంతాలు కూడా వెలువడుతున్నాయి. అలాంటి వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ పోటీ చేస్తారన్న? ఎక్కడ పోటీ చేయరు. చాలా గొడవలు అవుతున్నాయి అప్పుడే చాలా నియోజకవర్గాల్లో కూడా. ఒకరోజు కూడా అవ్వకముందే అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి అన్న. మా ఊర్లోనే ఏం చేయాలి తెలియలేదు, మేము వైఎస్ఆర్లోకి వచ్చేస్తాం అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ప్లస్ అవుతాయమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి? ప్లస్ వాళ్ళు కలిసి వచ్చినా విడిపోయించారు మా ప్లస్ అన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, నా వల్ల మీకు మంచి జరుగుతుంటేనే ఓటు వేయండి అని చెప్పగల దొమ్మల నాయకుడు ఎవడన్నా ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే అలాంటి నాయకుడు అవ్వలేడు. అందువల్ల తప్పకుండా అమర్నాథ్ గారికి ఎంపీ సీట్ ఇస్తే. ఈసారి యూత్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అంటుంటే మీరంతా ఏంటమ్మా ఇంకా వైఎస్ఆర్ అనే అమర్ అని సినిమాల వరకే ఉన్నారు యూత్ అందరూ. ఓటు వేయడానికి ఎవడో పవన్ కళ్యాణ్ లేరు. పవన్ కళ్యాణ్ ఇంకా సీట్ ఎక్కడ ఇంకా డిసైడ్ అవ్వలేదని అంటే ఆయన స్థాయి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి మంత్రి అమర్నాథ్ తెలుసా అండి? తెలుసు సార్. ఎవరైనా? గుడివాడ అమర్నాథ్ గారు అండి. మా అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నారు ప్రజెంట్. ఈసారి ఆయన టికెట్ లేదు కదా. టికెట్ ఎందుకు లేదు? ఆయన ఎలా ఉండేవారండి అనకాపల్లి? నిజంగా నిజంగా చెప్పండి. ప్రాక్టికల్గా అంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి. కార్యకర్తలందరినీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా చూసుకునే వ్యక్తి. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల పార్టీ సిద్ధాంతాల మేరకు సీటు ప్రకటించకపోవడం అన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే మేము అందరం ఎంపీగా పోటీ చేస్తారని మేము ఆశపడుతున్నాము గుడివాడ అమర్నాథ్ గారిని. ఎందుకు ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలుస్తారా? అసలు ఈసారి టికెటే లేదంటున్నారు కదా. ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారండి. జనాలు కొందరు పచ్చ మీడియా వాళ్ళు ఏదేదో చూపిస్తున్నారు. కాకపోతే ఆయనకు ఉన్న పేరు అయితే మాత్రం చాలానే ఉందండి. వ్యక్తిపరంగా యువకుడు ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారనేసి మేము చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం. అనకాపల్లి అసలు అమర్నాథ్ ఏం అభివృద్ధి చేయలేదని, లేకపోతే అసలు మీకు అందుబాటులో ఉండడని రకరకాలుగా టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది నిజమా అండి? ఏ అభివృద్ధి చేయలేదు అనకాపల్లి? అభివృద్ధి చేయలేదంటే ఎక్కడో కూర్చొని చెప్తే సరిపోదండి. ఒకసారి వచ్చి విలేజ్లో ప్రతి విలేజ్కి వచ్చి చూస్తే తెలుస్తుందండి. ప్రతి ఒక్క విలేజ్లో కూడా సచివాలయము, అలాగే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లు అనేది చాలా నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి ఊర్లో కూడా ప్రతి స్కూల్కి లక్షల రూపాయలు ఇచ్చి బాగు చేయించారండి. మరి దాన్ని అభివృద్ధి అనరా? మరి అవన్నీ అమర్నాథ్ చేయించాడు. అమర్నాథ్ గారి మినిస్టర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేయించారు. మరి ఎవరు చేయించారంటారండి? అవును. రోడ్లు సరిగ్గా ఉండవంటారు కదా అనకాపల్లిలో. దాన్ని ఎలా చూస్తారండి? గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఇప్పుడు రోడ్లు పాడైపోవడం కారణం. రోడ్లకి అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో వేయడానికి అవ్వదు కదండి. ఒక రోడ్డు వేసామంటే ఇన్ని సంవత్సరాలు దానికి టైం ఉంటుంది. ఆ టైంలో ప్యాచీలు అయితే వేస్తారు కానీ కొత్త రోడ్డు వేయరు కదండి. అందువల్ల దాని టైం అయ్యాక వేస్తున్నారు. ఒకసారి ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి విలేజ్లో అయితేనేమి, అనకాపల్లి టౌన్లో అయితే ఇప్పుడు వెళ్ళి చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి. మంత్రి గారు ఈసారి టికెట్ లేదని అంటున్నారు, ఎంపీగా పోటీ చేయాలంటున్నారు. ఏం జరుగుతుంది? ఒకవేళ ఆయన టికెట్ లేకపోయినా పర్లేదా? ఒప్పుకుంటారా మీరు? ఆయన అభిమానులా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఆయన ఏం చేయడానికైనా సిద్ధమైన ఆయనే చెప్తున్నారు పబ్లిక్గా. మేమైతే ఆయన అభిమానులుగా ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎంపీగా పోటీ గెలిపించుకుంటారండి? పక్కా రాత్రి పగల కష్టపడిన సరే గెలిపించుకుంటాం. ఎందుకు అనకాపల్లికి ఎంపీగానే ఆయన ఎందుకు ఉండాలంటారు? ఇంకా వేరే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎలమంచిలి ఉంది, కొన్ని పెందుర్తుంది, ఇలాంటి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఆయన అనకాపల్లి వదిలేసి ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతే మరి మీ పొజిషన్ ఏంటి? మరి అన్ని కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కన్నా ఆయన మినిస్టర్గా రాష్ట్రం అంతా తెలుసండి. అలాగని మా అనకాపల్లి నియోజకవర్గం ఇప్పుడు జిల్లాకు అడ్డుకోవడం అయింది కాబట్టి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి. అనకాపల్లి అంటే అందరికీ గుడివాడ అమర్నాథే గుర్తొస్తున్నారండి. అంతలాగా ఆయన పేరు మారుమోగిపోయింది రాష్ట్రం మొత్తం. ఎలా ఆ ప్రాంత ప్రజలుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దేశంలో అనకాపల్లి బెల్లానికి అయితే ఎంత ఫేమస్ ఉందో అలాగే అనకాపల్లి నియోజకవర్గానికి అమర్నాథ్ గారు ఫేమస్ అండి. అవునా? అవునండి. బాగా పేరు వచ్చింది ఆయన ఊరికి. పేరు వచ్చిందండి. మా ఊర్లో ఎన్నో మంచి పనులు చేశారండి. ఈసారి మళ్ళీ ఎంపీగా రావాలి. ఎంపీగా పోటీ చేసి మేము కంపల్సరీగా గెలిపించుకుంటాం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందండి ఆయన పరిపాలన? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే చెప్పనవసరం లేదండి. అక్కడ ఆయన 2019లో ఒక అవకాశం అండి, నేను ఎలా పరిపాలిస్తానో చూడండి అన్నారు. అవకాశం ఇచ్చాం. అవకాశం ఇచ్చిన దానికి ఆయన చెప్పిన దానికంటే డబల్ చేశారు. జనాల్లో మాత్రం మంచి స్టాక్ ఉంది. కంపల్సరీగా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో టీడీపీకి వేసామండి 2014లో. వాళ్ళు జనభూమి కమిటీలు ఎట్టి మాకు ఎవరికైనా పేదలకు ఏ పథకం రావాలన్నా జనభూమి కమిటీల దగ్గరికి వెళ్ళడం,
నానా ఇబ్బందులు పడేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాలంటరీ వ్యవస్థ పెట్టి ఏ అవసరం ఉన్నా ఏ పథకం కావాలన్నా సరే నేరుగా మన ఇంటికే వచ్చి ప్రతి పథకాన్ని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విలేజ్కి సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి పలానా వాడికి లంచం ఇచ్చానన్న మాట లేకుండా పరిపాలిస్తారండి జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి అంటే అందరికీ గుర్తొచ్చేది అమర్నాథ్ అండి. ఎందుకు అంత ఫేమస్ అయినా? అమర్నాథ్ గారు ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో గత నాయకులు చూసుకుంటే ఎంత అభివృద్ధి చేశారు, ప్రజలకు ఎంత దగ్గర అయ్యారని కాకుండా అమర్నాథ్ గారు యంగ్ అండి. అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నట్లయితే మన ఇంట్లో మనిషిగా మనకి ఏ కష్టం వచ్చినా కానీ యాజ్ ఏ బ్రదర్ నా ఇంట్లో ఏ కష్టం వస్తే నేను ఏ విధంగా నేను రెస్పాన్స్ అవ్వి ఏ విధంగా నేను చేస్తాను. అమర్నాథ్ గారు కూడా కష్టం వచ్చిందని అతని ఇంటి తలుపు తట్టినా కానీ అతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ లేకపోతే మాకు కష్టం అతనికి తెలిసేగా కొంచెం మనం చేసామంటే అతను వెంటనే రెస్పాన్స్ అవ్వి మన ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కటి కూడా అతను పర్సనల్గా ఇదవి మనకైతే బాగా చేస్తారు. అండ్ అలాగే అనకాపల్లి చుట్టుప్రక్కల చూసుకున్నట్లయితే ఎంత అభివృద్ధిగా చేశారు. రోడ్లన్నీ కానీ అదేవిధంగా కంపెనీలు కానీ ఇల్లు పట్టాలన్నా కానీ లేకపోతే నాడు నేడి పథకం కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా చేశారండి. అందువల్ల మాకు అమర్నాథ్ గారు అంటే కొంచెం బెస్ట్ మేము అయితే అనుకుంటున్నాం. గతంలో యూత్ మొత్తం కూడా జనసేన వెంటుంది, మీరేంటి అమర్నాథ్ అంటున్నారు? జనసేన అంటే సినిమా పరంగా పవన్ కళ్యాణ్ చూసుకుంటే మేము కూడా అభిమానమేనండి. కాకపోతే అతను మీరు కూడా చూస్తారు, మీకు కూడా తెలుసు, మాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే నలుగురు తెలియదు కాబట్టి. అతను గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎవరు చంద్రబాబుతో కలిసి తర్వాత ఏంటంటే మేము సింగిల్గా పోటీ చేస్తామని మళ్ళీ ఇప్పుడు మేము కలుస్తాం. అందువల్ల ఏంటంటే జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద ఎవరు కూడా నమ్మకం లేదండి. ఒక అనకాపల్లిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే సింగిల్గా పోటీ చేస్తామంటే ఒక నమ్మకం అనేది ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి చూడండి ఫస్ట్ నుంచి కూడా నేను సింగిల్గా ఉన్నాను, సింగిల్గా పోటీ చేశారు. 2019లో ఒక అవకాశం అడిగారు, అవకాశం ఇచ్చాం. ఇప్పుడు నాన్న ఒక్క అడిగి వేస్తే మేము 10 అడుగులు వేస్తామని ఖచ్చితంగా 100 అడుగులు వేశారు. ఎందుకంటే చెప్పిన దాంట్లో 99% ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేశారు. అతను చెప్పిన దానికంటే ఎక్కువ కూడా కంప్లీట్ చేశారు. అలాగే కరోనా కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా అతను ఏమాత్రం కూడా సాకులు చెప్పకుండా కారణాలు చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అతను కంప్లీట్ చేశారు. అలాగే అమర్నాథ్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా అతను చెప్పిన దానికి కూడా ఏమాత్రం కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కంప్లీట్ చేశారు. అందువల్ల మా నాయకుడు మాకు అన్ని మంచి చేస్తున్నారు, మాకు ఇంకేం కావాలండి? ఎందుకంటే మా అనకాపల్లిలో అన్నా కానీ ఎక్కడన్నా కానీ నాయకుడు అంటే మాకు అన్ని మంచి చేయాలి. మేము అనుకున్నది మాకు కష్టం వచ్చిందంటే అంటే రెస్పాన్స్ అవ్వాలి. మాకు రెస్పాన్స్ అవుతున్నారు, బాగా చేస్తున్నారు. అమర్నాథ్ గారు బాగా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. అందువల్ల మేము మళ్ళీ కావాలి. బాగా చేసిన అమర్నాథ్ గారికి సరే ఎమ్మెల్యే టికెట్ లేదు, ఇప్పటివరకు 6 లిస్టులు వచ్చాయి, ఆయన పేరు లేదు. మరి ఎంత బాగా చేసిన ఆయన టికెట్ ఎందుకు లేదంటే? అమర్నాథ్ గారికి ఇప్పుడు అమర్నాథ్ గారిని కదా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఇప్పుడు సీట్ లేదంటే తక్కువని కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఒకరికి ఇచ్చారు, ఎంపీ సీట్ వాళ్ళకి ఇచ్చండి. ఎంపీ సీట్ ఎక్కువనే కాదు, ఎమ్మెల్యే సీట్ తక్కువనే కాదు. అమర్నాథ్ గారికి సీట్ ఇవ్వలేదు, అంతకంటే ఎక్కువ బాధ్యతలు అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇస్తున్నారు మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే అనకాపల్లి ప్రాంత ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్ గారు అయితే ఖచ్చితంగా ఉన్నారండి. అందువల్ల అయితే అంతకంటే ఎక్కువగా అతనైతే రెస్పాన్స్ అంతకంటే ఎక్కువ బాధ్యతలు అయితే అతను అమర్నాథ్ గారు పెడతారు మేమైతే అనుకుంటాం. సో వార్త చెక్కలు కొడుతుంది సోషల్ మీడియాలో, అమర్ గారికి ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు అని అనకాపల్లి అని ఒక వార్త చెక్కలు కొడుతుంది. అనకాపల్లి ప్రజలుగా చెప్పండి, అది నిజమా? అది అవ్వబోతుందా? ఎంపీగా పోటీ చేయబోతున్నారా? ఆయన మీకు దగ్గర సమాచారం ఉందా ఏమన్నా? ఖచ్చితంగా మాకు అమర్నాథ్ గారు మళ్ళీ ఎంపీగా వస్తే అనకాపల్లి ప్రాంత ప్రజలందరూ కూడా, పార్లమెంట్ ప్రజలందరూ కూడా, అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచిన అతనే ఇంత అభివృద్ధి చేశారు. ఎంత అభివృద్ధి చేశారని నేను చెప్పడం కాదు. అనకాపల్లి మీరు రోడ్లైనా కానీ ఫ్యాక్టరీలైనా కానీ నాడు నీటి కింద ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి ఒకసారి. అటువంటి వ్యక్తికి ఎంపీగా ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తారని, ఇంకా డెవలప్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం. ఖచ్చితంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా అనకాపల్లి ప్రజలను అయితే దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మళ్ళీ ఎంపీ సీట్ ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం. ఒక ఎంపీ సీటే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో అమర్నాథ్ గారికి ఎక్కడ ఏ నియోజకవర్గంలో సీట్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా గెలుస్తారు. అమర్ గారు 5 ఏళ్ళు అయిపోయింది కదా పనితీరు, ఎలా ఉందంటారా ప్రజలుగా? అద్భుతంగా ఉంది. పరిపాలన అయింది, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. అనకాపల్లిలోని కాదు, మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయన ఎక్కడ పోటీ చేసినా సరే గెలిచే సత్తా ఆయనకు ఉంది. మరి అంత సత్తా ఉన్న ఆయన టికెట్ ఎందుకు లేదంటారు? టికెట్ అనేది జగన్ గారు ఎక్కడైనా నిర్ణయిస్తారు, ఇంకా పూర్తిగా టికెట్ కన్ఫర్మ్ ఎవరికైతే అవ్వలేదు. ఓన్లీ క్యాండిడేట్ ఇన్ఛార్జీలు మాత్రం వేశారు. క్యాండిడేట్ ఫైనల్ లిస్ట్ వచ్చేలోపు ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ఇస్తారు ఖచ్చితంగా. జగన్ గారు నమ్మిన వాళ్ళని వదలరు అనేటువంటి నమ్మకం మాకు ఉంది. ఏం చేశారమ్మా ఆయన? మీకు అభివృద్ధి లేదంట, ఎక్కడ రోడ్లు బాగాలేవంట, అందుబాటులో ఉండడంట, ఆయన మంత్రి అయిన తర్వాత అసలు అందుబాటులో లేదంట, అందుకే టికెట్ లేదంట. అటువంటిది ఏం లేదండి, అవన్నీ అందరికీ అందుబాటులో ఉంటారు నిత్యం 24 అవర్స్. ఆయన ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ అనకాపల్లిలో కానీ రోడ్లు కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మీరు అన్నీ చూస్తే తెలుస్తుంది. ఏదైతే విమర్శలు చేస్తున్నారు సార్ కోడిగుడ్డ ఇదేదని చెప్పేసి అవన్నీ కాదు, వచ్చి చూస్తే ఏది జరిగిందో అనేది చూస్తే తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తారు. డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కొడుకు లోకేష్, ఒక పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్, వీళ్ళు డైరెక్ట్గా అమర్ గారిని టార్గెట్ చేశారంటే అంటే ఎలా చూస్తారు? అమర్ గారి ఇమేజ్ పెరిగిందంటారా లేదా తగ్గిందంటారా? ఆయన ఎంత బలంగా ఉన్నాడో ఇక్కడే తెలుస్తుంది. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్స్ ఇక్కడికి వచ్చి అనకాపల్లి చేయలేదు అని చెప్పేసి వాళ్ళు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. పక్క నియోజకవర్గంలో పెట్టారు, అది కూడా ప్రోగ్రామ్ కూడా అనకాపల్లిలో కాకుండా పక్క నియోజకవర్గంలో పెట్టడం జరిగింది ప్రోగ్రామ్. ఎన్ని విమర్శలు చేసినా అమర్ గారు ఎక్కడి నుంచి అయినా సరే గెలిచే సత్తా ఆయనకు ఉంది. వాళ్ళ ఫాదర్ నుంచి కానీ వాళ్ళ తాతగారి నుంచి కానీ వచ్చిన రాజకీయ ఇది
ఖచ్చితంగా అది మళ్ళీ ఇది అవుతుందని చెప్పి తెలియజేస్తాం. గెలుస్తారు ఈసారి ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఈసారి టికెట్ లేదంట కదా ఆయనకి. ఒకవేళ టికెట్ లేకపోతే అమర్ గారు ఏ స్థానం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది? ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే సత్తా ఉంది. అనకాపల్లి పార్లమెంట్ అయితే బాగుంటుందని చెప్పి చాలా మంది తెలియజేస్తాం. ఇక్కడ అదే కోరుకున్నారు, అనకాపల్లి పార్లమెంట్ అంటున్నారు. నిజమా అనకాపల్లి పార్లమెంట్ ఆయన రాబోతున్నాడా ఏంటి? ఖచ్చితంగా గెలుస్తారు వస్తే మాత్రం అని చెప్పి తెలియజేస్తాం. గెలుస్తాడు ఆయన? ఖచ్చితంగా గెలుస్తారు. అది వ్యతిరేకత ఉందంట కదా ఇక్కడ ఆయన మీద. వ్యతిరేకత అయితే ఏం లేదు, జనాల్లో మంచి పేరు ఉంది. వచ్చి చూసి తెలుస్తుంది. వ్యతిరేకత అనేది ఫేక్ న్యూస్లు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఎప్పటికప్పుడు అవన్నీ వాటిలో చాలా ఎత్తాల్సిన పనే లేదు. ఖచ్చితంగా అమర్ గారు ఎక్కడి నుంచి నించున్నా సరే ఈ 3 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఎక్కడి నుంచి సరే ఆయన గెలిచే సత్తా ఉంది. క్యాడర్ ఉంది ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా సరే గురునాథరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు అమర్ గారు చేసినటువంటి పనులు కానీ ఈరోజు జనాల్లో ఇంకా గుర్తున్నాయని చెప్పి తెలియజేస్తారు.